ఒక సందర్భంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు. దానికి ఏం చేయాలంటే, అతను అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డుపెట్టి తిరిగాడు కదా, అలాగే అసెంబ్లీ హాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులకి ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీరికి మధ్యలో తెరకట్టాలి. అది కూడా ఏంటి, సౌండ్ ప్రూఫ్ తెరకట్టాలి. వినిపించకూడదు, అవతల నుంచి ప్రశ్నలు ఏం వినపడకూడదు. దీనికి సౌండ్ ప్రూఫ్ తెరకట్టాలి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు సీట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కనపడేలా, మరి వాళ్ళ మాట వినపడాలి కదా, అవసరం తెర ఉండాలి. లేకపోతేనే ఈ స్పీకర్ గారి చూపులు, రఘురామకృష్ణరాజు గారి నవ్వులు తట్టుకునేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. అటువంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తే, చట్టంలో అటువంటిది ఏమన్నా ఉండుంటే అప్పుడు వస్తాడు. వచ్చి ఏకపాత్రాభినయం చేసేసి నేను ఇది అడిగాను అని చెప్పి అది సమాధానం ఉండదు కదా, అవతల నుంచి అడిగేవాళ్ళు ఉండరు, చెప్పేది ఉండదు. కాబట్టి ఒక ఏకపాత్రాభినయం చేసి మళ్ళీ అతను వచ్చినటువంటి చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంతకం చేసి వెళ్ళిపోతాడు తప్ప అంతకు మించి ఏం చేయడు. నేను అందుకే అంటాను, రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ గా చేశారో అప్పుడే అర్థమైపోయింది ఇతను రాడు. త్రిబుల్ అంటే అర్థం ఏంటంటే, ఇతను రాడు, రాలేడు, రాబోడు, అదే త్రిబుల్. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కోరారు, నేను రావాలి, మీరు ప్రశ్న వేయాలి, అతను నేను గంట సేపు మాట్లాడాలి అన్నారు. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారి కోరిక నెరవేరే పరిస్థితులు లేవు.